మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సీఎం చంద్రబాబును నూతనంగా నియమితులైన ఆర్టీఏ కమిషనర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వీఎస్కే చక్రవర్తి, వంటేరు రవిబాబు, గాజుల ఆదెర్న, పిఎస్ నాయుడు సీఎంతో సమావేశమై చర్చించారు. సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించి కోర్టుకు వీడ్కోలు పలుకుతున్న నిజమైన మార్గదర్శి అని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. పెద్ద కలలు కనే అనేక మంది క్రీడాకారులకు ఆమె మార్గదర్శకురాలని కొనియాడారు. ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా మొప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. పాఠకుల్లో పఠనాసక్తిని పెంచే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మడకసిర నియోజకవర్గం వ్యాప్తంగా ఇల్లు లేని 10,000 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో పట్టాలు పంపిణీ చేశారు. లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మద్యం కుంభకోణం కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 15 రోజుల పాటు చికిత్సకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెన్ను సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాలలో చికిత్స కోరుతూ పిటిషన్ వేశారు. పల్నాడు జిల్లా డీఆర్ఓ మురళి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ రికార్డు స్థాయి ధర పలికింది. 70 ఏళ్ల మార్కెట్ చరిత్రలో వేరుశెనగకు అత్యధిక ధర ఇప్పుడే పలికిందని వ్యాపారులు తెలిపారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అపహరణకు గురైన 3 లక్షల రూపాయల విలువైన 24 సెల్ ఫోన్లను నంద్యాల రైల్వే పోలీసులు రికవరీ చేశారు. బాధితులకు ఎస్ఐ కుమారి ఫోన్లను అందజేశారు. రహదారి నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రంగనాయకులు అన్నారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, రహదారి నిబంధనలు అనే అంశంపై ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ప్రకాశం కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. వసంత పంచమి వేళ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మహాసరస్వతి యాగం వైభవంగా జరిగింది. అనంతరం ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కోనసీమ జిల్లా అయినవిల్లి వినాయక స్వామి ఆలయంలో 1,00,000 పెన్నుల పూజ ఘనంగా నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుంచి విద్యార్థులకు పెన్నులు వితరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.